సో ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి మనకి సెకండ్ చార్ట్. అయితే ఈ సెకండ్ చార్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఇమేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మన సౌర కుటుంబం తాలూకా ఇమేజ్ అనమాట. అయితే ఈ సౌర కుటుంబంకి వచ్చేటప్పటికి ఈ చార్ట్లో డీటెయిల్డ్గా మనం ఇంకా చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ప్లానెట్, అసలు ఈ ప్లానెట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్లానెటై అనే గ్రీకు పదం ఆధారితంగా ప్లానెట్ అనే పదాన్ని ఇక్కడ రావడం అనేది జరిగింది. దీని తలకు అర్థం ఏంటంటే మనకి ప్లానెటై అనే పదానికి అర్థం సంచారులు అనే అర్థాన్ని ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. తర్వాత చూసుకుంటే సూర్యుడి గురించి చూస్తే సౌర కుటుంబంలో మధ్యలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు సౌర కుటుంబానికి కావలసిన వేడిని, కాంతిని అందిస్తాడు. సూర్యుడు సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగే అయస్కాంత శక్తిని అందిస్తుంది. సూర్యుడు ఉపరితలం మీద ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెల్సియస్ని కలిగి ఉంటాడు. భూమి నుండి సూర్యుడికి మధ్య దూరం ఎంత అంటే సుమారు 15 కోట్ల కిలోమీటర్లు అనేది ఉంటుందన్నమాట. సూర్యునిలో మొత్తం 13 లక్షల భూమి అనే దాన్ని మనం ఇక్కడ నింపవచ్చు. ఇది మనం సూర్యుడి గురించి చూస్తే. తర్వాత వచ్చేటప్పటికి గ్రహాల గురించి మనం చూసుకుంటే మొత్తం మన సౌర కుటుంబానికి వచ్చేటప్పటికి 8 గ్రహాలు అనేవి మన సౌర కుటుంబంలో మొత్తం ఉండడం అనేది జరిగింది. అందులో మొదటి గ్రహమైన బుధుడు గురించి మనం ఇప్పుడు చూస్తాం. అయితే ఈ బుధుడు అనేది గ్రహం వచ్చేటప్పటికి మొట్టమొదటి గ్రహం. ఇది సూర్యుని చుట్టూ తిరగడానికి తీసుకునే సమయం ఎంత అంటే 88 రోజుల కాలం తీసుకుంటుంది. తన చుట్టూ తాను తిరగడానికి తీసుకునే సమయం ఎంత అంటే 59 రోజులు. సూర్యుడి నుండి ఇది ఉండే దూరం ఎంతంటే 58 మిలియన్ కిలోమీటర్లు. తర్వాత గ్రహం మనం ఇక్కడ శుక్రుడి కింద చెప్పుకుంటాం. ఇది తన చుట్టూ సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 255 రోజులు. తన చుట్టూ తను తిరగడానికి 243 రోజులు సమయం అనేది ఇక్కడ తీసుకుంటుంది. సూర్యుని నుండి దూరం 108 మిలియన్ కిలోమీటర్ల కింద చెప్పవచ్చు. రోమన్ పురాణాలలో మనకి సోల్ అనగా సన్ గాడ్ అని అర్థం వస్తుంది. సోలార్ అనగా సూర్యునికి సంబంధించినది అనే అర్థం ఇక్కడ మనకి రావడం అనేది జరుగుతుంది. తర్వాత మనం చూసుకుంటే భూమి, ఏదైతే మన తలకు భూమి ఉందో అది. అయితే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి తీసుకునే సమయం 365 అండ్ 1/4 రోజులు అనేది ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 1 రోజు మాత్రం తీసుకుంటుంది. భూమికి ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి ఉపగ్రహాలు అనేది మొదలవుతుంది. భూమికి వచ్చేటప్పటికి ఒకే ఒక ఉపగ్రహం అనేది మనకి ఉంటుంది. సూర్యుడి నుంచి భూమికి మధ్య దూరం ఎంత అంటే 150 మిలియన్ కిలోమీటర్లు అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అంగారకుడు. ఇది సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 687 రోజులు. తన చుట్టూ తనకు తిరగడానికి పట్టే కాలం ఎంతంటే సుమారు 1 రోజు అనేది పడుతుంది. దీనికి ఉండే ఉపగ్రహాల సంఖ్య అనేది 2. సూర్యుడి నుంచి అంగారక గ్రహానికి దూరం 228 మిలియన్ కిలోమీటర్లు అనేది ఇక్కడ తీసుకుంటుంది. తర్వాత వచ్చేటప్పటికి బృహస్పతి, గురుగ్రహం అని కూడా మనం పిలుస్తాం. ఇక్కడ సూర్యుని చుట్టూ ఇది తిరగడానికి పట్టే కాలం ఎంతంటే 11 సంవత్సరాల 11 నెలలు, అంటే సుమారుగా 12 సంవత్సరాల సమయం తీసుకుంటుంది. తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 9 గంటల 53 నిమిషాలు అనేది తీసుకుంటుంది. దీనికి ఉండే ఉపగ్రహాల సంఖ్య అనేది 53. సూర్యుడి నుంచి దూరం ఎంత ఉంటుందంటే 778 మిలియన్ కిలోమీటర్లు అనేది ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి శనిగ్రహం. ఇది సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎంతంటే 25 సంవత్సరాల 5 నెలలు అనేది తీసుకుంటుంది. తన చుట్టూ తాను తిరగడానికి తీసుకున్న సమయం ఎంత అంటే 10 గంటల 40 నిమిషాలు అనేది తీసుకుంటుంది. ఉపగ్రహాల సంఖ్య వచ్చేటప్పటికి 53. సూర్యుడి నుండి దూరం ఎంత అంటే 1427 మిలియన్ కిలోమీటర్లు అనేది పడుతుంది, దూరం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి ఇంద్రుడు. ఇది
సూర్యుని చుట్టూ తిరగడానికి తీసుకునే సమయం ఎంత అంటే 84 సంవత్సరాల సమయం అనేది కాలం అనేది తీసుకుంటుంది. తన చుట్టూ దాన్ని తిరగడానికి 17 గంటల 14 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటుంది. ఉపగ్రహాలు వచ్చేటప్పటికి 27 ఉపగ్రహాలను కలిగి ఉంటుంది. సూర్యుడి నుంచి దూరం 2869 మిలియన్ కిలోమీటర్లు అనేది దూరం ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత ఆఖరి గ్రహం వచ్చేటప్పటికి వరుణుడు. ఇది సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 164 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 16 గంటల 7 నిమిషాలు మాత్రమే. ఉపగ్రహాలు వచ్చేటప్పటికి 13 ఉపగ్రహాలు కలిగి ఉంటుంది. సూర్యుడి నుండి దూరం 4496 మిలియన్ కిలోమీటర్లు అనేది దూరాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ కక్ష అనేది వచ్చేటప్పటికి చూస్తే 8 గ్రహాలు సూర్యుని చుట్టూ స్థిర మార్గాలలో తిరుగుతాయి. వీటినే కక్ష్యలు అని కూడా మనం ఇక్కడ అంటాము. అలాగే ఈ గ్రహాలకు వచ్చేటప్పటికి ఇక్కడ మనకి వీటి నేమ్స్ అనేవి మనం ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. ఇవి ఏంటంటే 8 గ్రహాలు ఏవైతే ఉంటాయో వాటి తలక ఇంగ్లీష్ నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత చూసుకుంటే గ్రహాలను 2 భాగాలుగా మనం విభజిస్తే అందులో అంతర్గ్రహాలు, బాహ్య గ్రహాలు అని మనం విభజించుకోవచ్చు. అంతర్గ్రహాలు అంటే ఏవంటే సూర్యునికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలని ఇక్కడ అంతర్గ్రహాలు అని చెప్పేసి అంటాం. అవి ఏవేవంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు మొదలైన వాటిని అంతర్గ్రహాలు అంటాం. ఇవి చిన్నగా ఉంటాయి, అలాగే రాళ్లతో కూడా కూడి ఉంటాయి అన్నమాట. తర్వాత బాహ్య గ్రహాలు ఏవంటే మిగిలిన సౌర కుటుంబంలో మిగిలిన 4 కూడా ఇక్కడ బాహ్య గ్రహాల కింద చెప్తాం. అవే ఏవంటే మనకి ఇక్కడ గుడు, శని, ఇంద్రుడు, వరుణుడు మొదలైన గ్రహాలు ఏవైతే 4 ఉన్నాయో ఆ 4 కూడా బాహ్య గ్రహాల కింద ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇవి పెద్దగా వాయువులతో మరియు ద్రవాలతో కూడి ఉంటాయి అన్నమాట. తర్వాత చూసుకుంటే సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏదంటే మనకి బుధుడు. భూమికి కవల గ్రహం ఏది అంటే శుక్రుడు. ఎందుకు ఇది కవల గ్రహం ఏంటంటే దీని పరిమాణం కానీ ఆకారం కానీ భూమిని పోలి ఉంటాయి. గ్రహాలలో అతిపెద్దది ఏది అంటే బృహస్పతి. గ్రహాలలో చిన్నది బుధ గ్రహం కింద ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే జియోగ్రఫీ అనే పదానికి అర్థం చూద్దాం. ఇది గ్రీకు పదాలతో రూపొందించబడింది. జియో అంటే భూమి, గ్రాఫీ అంటే రాయడం అనే అర్థం అని ఇక్కడే వస్తుంది. తర్వాత చూసుకుంటే మనకి ఆగస్టు 2006 వరకు ప్లూటోను ఒక గ్రహంగా పరిగణించేవారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ యొక్క సమావేశంలో ఇతర ఖగోళ వస్తువులను సెరెస్ 2003 UB 313 లాగా ప్లూటోను మరుగుజ్జు గ్రహాలు అని పిలవవచ్చని ఒక నిర్ణయం అనేది ఇక్కడ తీసుకోబడింది అనమాట. 2006కు ముందు మనకి ప్లూటో అనేది గ్రహాల కింద ఉండేది. తర్వాత ఈ కౌన్సిల్ అనేది తీసేయడం అనేది జరిగింది. తర్వాత చూసుకుంటే ఆర్యభట్ట ప్రాచీన భారతదేశంలో ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త. ఈయన సూర్యకాంతి పరావర్తనం వల్ల చంద్రుడు, గ్రహాలు ప్రకాశిస్తున్నాయని తెలపడం అనేది ఇక్కడ జరిగింది. ఇది మనం ఈ క్లాస్లో ఈ చార్ట్లో మనం చూసుకుంటే సౌర కుటుంబంలో మన భూమిలో ఈ టాపిక్స్ అనేవి చెప్పుకున్నాం.